ఈరోజు మన ధ్యానాంశము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈ మాట మనం సామెతల గ్రంథాన్ని కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఒక్క వర్డ్ని మనం ధ్యానం చేద్దాం. వెండికి మోస తగినదంట, బంగారుకి కొలిమి తగినది. మన హృదయాలను పరిశోధించేవాడు మన యెహోవా దేవుడే అనేటువంటి మాట. మనందరికీ తెలుసు, వెండి బంగారాలని పుటము వేస్తారని కదా. పుటము వేసినప్పుడే దానిలో ఉన్నటువంటి మస్ట్ అంతా కూడా పోయి మేలిమి బంగారం బయటికి రావడం, వెండి అయితే ప్రశస్తంగా ప్యూర్గా బయటికి రావడం అనేది జరుగుతుంది. అయితే మరి మన హృదయానికి కూడా పరిశోధన జరగాలి. అది పరిశోధన జరిగించేవాడు యెహోవాయే అని చాలా క్లియర్గా రాయబడి ఉంది. మన హృదయాల్ని పరిశోధించేవాడు యెహోవాయే. వెండి బంగారాలు ఎలా అయితే పరిశోధించబడిన తరువాత, కొలిమిలో కాల్చబడిన తరువాత, మూసలో వేయబడిన తరువాత అవి ఎలా అయితే ప్యూరిటీ బయటకు వచ్చిందో, మన హృదయాలు కూడా పరిశీలించబడిన తరువాతే మన ప్యూర్ హార్ట్ అనేది బయటికి వస్తుంది. దీన్నే పేతురు రాసినటువంటి పత్రిక, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అనేటువంటి మాట 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. నశించిపోయేటువంటి ఈ వెండి, బంగారము ఇవన్నీ కూడా ఈ లోకంలోనే ఇక్కడ నశించిపోతాయి అవన్నీ. కానీ వాటికే అంత పరీక్షలు అవసరమైతే నశించిపోనటువంటి మన హృదయానికి, మరి మన విశ్వాసానికి ఎంత పరీక్ష అవసరమో కదా. అది ఎందుకు అంటే, దానికంటే అమూల్యమైన విశ్వాసం అంటున్నారు. దేనికంటే? వెండి కంటే, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుందంట. కాబట్టి మరి మనకి శ్రమలు రావడం అనేది, శోధనలు రావడం అనేది దైవ చిత్తానుసారమా కాదా? దైవ చిత్తానుసారం. దీనిని తప్పించుకొని ఎవ్వరు కూడా మామూలుగా వెళ్ళలేరు. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి సేవకుని జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో మన విశ్వాసము ఖచ్చితంగా పరీక్షించబడుతుంది. అమూల్యమైనటువంటి విశ్వాసము అంటున్నాడు పేతురు. అమూల్యమైనటువంటి విశ్వాసము, వెండి బంగారాలు అలాంటి అక్షయమైన వస్తువులే, అవి పరీక్షించబడి దాని ప్యూరిటీని బయటకు తీసుకొస్తూ ఉంటే, వాటన్నిటికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షింపబడదా అనేది ఇక్కడ ప్రశ్న. మరి మన జీవితాలలో వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వీటన్నిటినీ చూసినప్పుడు ఎందుకో వీటన్నిటినీ మాకు దేవుడు ఎలవ్ చేశాడు, ఎందుకో ఇవన్నీ మాకే వచ్చినాయి, ఎందుకో మేము ఇలా ఏడవబడుతున్నామని అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనకి యోబు గారు బాగా తెలుసు. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన పుటము వేయబడిన బంగారం వంటివాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణము వలె మార్చబడతాను అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఈ శోధనలు ఆయనని సువర్ణంగా మార్చడానికే వచ్చాయని. నీకు నాకు తెలియాలా ఈ శోధనలు ఎందుకు వచ్చాయి అని. అవి తెలియని అనేక మంది శోధనలు తట్టుకోలేక ఏమవుతున్నారు? దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, భక్తిహీనులు అయిపోయిన వాళ్ళు కొంతమంది, భక్తిలో ఉన్నట్లు నటించుకుంటూ లోకానుసారమైన జీవితాలలోనికి వెళ్ళిపోయి శాతాను దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, తట్టుకోలేక ఉన్నట్లే నటిస్తున్నారు కానీ వాళ్ళు మృతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. అయినా కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు తట్టుకోలేనంత శ్రమ నేను మీకు ఇవ్వను. మీకు శోధన ఇచ్చినా దానిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రక్కనే ఉంచుతాను అంటున్నాడు. మీకు ఏదో వింత సంభవించేసినట్లుగా మీరెవరు భావించాల్సిన అవసరత లేదు. మీకు తట్టుకోగలిగిన శ్రమలే మీకు ఎలవ్ చేయబడతాయి. మీరు ఆ శ్రమ కాలంలో వెళుతూ ఉన్నప్పుడు మీరు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండండి.
శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే రెచ్చిపోయి దేవుణ్ణి తిట్టేసుకొని సణిగేసుకొని దూషించేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళ అరణ్య ప్రయాణంలో చేశారు. ఇవన్నీ కూడా సణిగిన వారు ఏమైపోయారు, దేవుణ్ణి దూషించిన వారు ఏమైపోయారు, దేవుణ్ణి వ్యతిరేకించిన వారు ఏమైపోయారు, కార్యాలు జరగట్లేదని సేవకుడి మీద రాయిలెత్తిన వాళ్ళు ఏమైపోయారు, సేవకుడి మీద సణుక్కున్న వాళ్ళు ఏ రోగంతో బాధింపబడ్డారు. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు బలిష్టమైన ప్రభువు చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండడం చాలా శ్రేయస్కరం. కొద్ది కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేస్తాడంట. హల్లెలూయా. ఆ పరిపూర్ణతలోనికి ఎంటర్ అవ్వకుండా ఎవ్వరూ సియోనికి చేరలేరు. ఆ పరిపూర్ణతలోనికి ఎంటర్ అవ్వకుండా ఎవ్వరూ దేవుని నిత్యరాజ్యంలోనికి వెళ్ళలేరు. అందుకే ఈ అమూల్యమైన విశ్వాసం పరీక్షించబడుతుంది. పరీక్షలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే, మనం పరీక్షించబడుతూ ఉన్నప్పుడు పరీక్ష కాలంలోనే నీ లోపాలన్నీ బయటికి పారద్రోలబడతాయి. ఎందుకంటే నువ్వు పరీక్షించబడినప్పుడు ఇంకా సమస్య తీరట్లేదు, సమస్య జటిలమైపోతుంది, ఎక్కువైపోతుంది. అప్పుడు నువ్వు కూర్చొని తగులబడి ఏం చేస్తావంటే లెక్క చూసుకుంటావు. అయ్యా, ఎక్కడ పొరపాటు ఉంది, నా ప్రవర్తనలో పొరపాటు ఉందా, నా భర్త ప్రవర్తనలో పొరపాటు ఉందా, నా బిడ్డలు ఏమైనా నాకు తెలియకుండా తప్పులు చేయడం వల్ల నా ఇంట్లోనికి ఈ యొక్క శోధన వచ్చేసిందా, యోనా ఒక్కడు తప్పు చేస్తే ఆ వాడంతటి మీదకి ఉపద్రవం గాలి తుఫాను వచ్చినట్లు ఎక్కడుంది, ఎక్కడ ఆ ప్రాబ్లం ఉందనేది కష్టం వచ్చినప్పుడే పరిశీలించుకుంటారా, బాగా సంతోషంగా ఉన్నప్పుడు పరిశీలించుకుంటారా? సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ మనకి సమకూడి జరుగుతున్నప్పుడు, మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నప్పుడు, ఇంత అని రాబడి మన దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు, మన పిల్లలు చక్కగా చదివేసుకుంటున్నప్పుడు, ఇక ఏ బాధలు లేవు, చక్కగా వెళ్ళిపోతున్నప్పుడు కూర్చుని అయ్యా నాలో లోపాలని అడుగుతారా? ఎవరైనా అడుగుతారా పద్మగారు? ఎవ్వరు అడగమవి. మనకి శోధన వచ్చినప్పుడు కూర్చొని ఇంకా నేనేం సరి చేసుకోవాలి. అప్పుడు సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుంది, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకంటే మలాకి గ్రంథకర్త 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన కంసాలి అగ్ని వంటి వాడంట, చాకలివాని సబ్బు వంటి వాడంట. ఆయన దేవుడు ఏం చేస్తాడు, కంసాలి అగ్ని వంటి వాడంట. ఆయన వాక్కు అగ్ని వంటిదంట, ఆయన వాక్కు పుటము వేయబడినదంట. ఆయన వాక్కు మీకు బయలుదేరి వస్తుంటే కంసాలి అగ్ని, అది మిమ్మల్ని అది మండిస్తూ ఉంటుంది. ఆయన మాట అలాంటిది. ఇప్పుడు కంసాలి దాని ప్యూర్ చేయడానికి అది ఒక గిన్నెలో వేసి దాన్ని ఏదో ఆ చైన్నో లేకపోతే పర్టికులర్ ఆ ఐటమ్ని అది చేస్తూ ఉన్నప్పుడు, ఆ గిన్నెలో అది మరుగుతూ ఉన్నప్పుడు, బాబోయ్ ఈ వీడెవడరా బాబు ఎంత మంట పెట్టేస్తున్నాడు, నాకు అస్సలు అలవాట్లేదు, ఏసీలో ఉండడమే అలవాటు నాకు అని చెప్పి దీంట్లోంచి వచ్చి కింద పడింది అనుకోండి, ఎక్కడ పడుతుంది? పొయ్యిలో పడుతుంది. గిన్నెలో ఉండడమే పర్టికులర్ టెంపరేచర్లో మంచిది కదా. ఆ గిన్నెలో ఉన్నప్పుడు శుద్ధీకరణ జరుగుతూ ఉన్నప్పుడు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నిన్ను సరిచేయడానికి, చెక్కడానికి ఆ యొక్క యజమానుడు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు నీవు సరిచేయబడ్డమే ఉత్తమం తప్ప దానిలో నుంచి తప్పించుకోవాలని బయటపడితే ఇదే ఒక సామెత మనకి వర్తిస్తుంది, పెనం మెంచి పొయ్యిలో పడినట్లు. అంతే కదా. అప్పుడు ఈ శోధనలకి తట్టుకోలేక నీవు కనుక బయటకు వచ్చేసావు అని అంటే నువ్వెక్కడుంటావంటే ఆ కాలుతున్న అగ్ని గంధకాలలో ఉంటావు జీవితాంతకాలం. నీవు ఇక్కడ శ్రమలు అనుభవిస్తావు, సాతానుడు చెరలోనికి వెళ్ళిపోతావు, అక్కడ కూడా అగ్ని గంధకాలలోనికే నీవు వెళ్ళిపోతావు. ఈ సత్యం తెలియజేయడానికి ఆయన ఏమంటున్నాడంటే సామెతల గ్రంథకర్త, వెండికి మోస తగినది, బంగారానికి కొలిమి తగినది, మన హృదయాలను పరిశోధించేవాడు మన ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు శ్రమలు, శోధనలు, కొంతమందికి అప్పుల బాధలు, కొంతమందికి వివాహం జరగలేదు పిల్లలకి అనేటువంటి బాధలు, కొంతమందికి వివాహం జరిగి బిడ్డలు పుట్టలేదు అనేటువంటి చెర, ఇంకేంటి వివాహం వయసు దాటిపోతుంది, మరి ఎప్పుడు దేవుడు చేస్తాడో నేను కనిపెడుతూనే ఉన్నాను. ఇంకేదైనా కనిపెట్టవచ్చు, అప్పు తీరడం అంటే పోనేదో ఈరోజు కాకపోతే రేపని కనిపెట్టవచ్చు. పిల్లలకి ఇంత వయసు వచ్చేసింది, ఇంకెప్పుడు చేస్తారు దేవుడు అనేటువంటి సమస్యతో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకెప్పుడు పుడతారు పిల్లలు అనే సమస్యతో కొంతమంది ఉన్నారు. వ్యాధి, కొంతమందికి కొన్ని రకాల వ్యాధులు దేవుడు ఎందుకు అలౌ చేస్తాడంటే మనల్ని విరగ్గొట్టి ఆయన సారూప్యంలోనికి మనల్ని తీసుకొచ్చి దీన మనస్సు గలవారంగా మనల్ని చేసి
నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికే తప్ప ఏదో ఎంత మాత్రం జరిగించడానికి ఎంత మాత్రం కూడా కాదు. చూడండి, ఎవరైనా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు పరిశీలించుకుంటారు కూర్చొని, అమ్మో ఎందుకు వచ్చింది వ్యాధి. మనకి కూడా రిక్వెస్ట్లు పెడుతున్నారు, నేను ఇలాంటి తప్పు చేశాను కాబట్టి నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది, నన్ను క్షమించమని దేవుడిని అడగండి, నేను కూడా పశ్చాత్తాపడుతున్నానని. ఇంకా మొండి హృదయాలు ఉంటారు, వాళ్ళు మంచివాళ్ళు కారు, మనస్సాక్షి వాళ్ళకి లేదు. నేను అస్సలు చాలా నీతిమంతురాలిని, నేను అస్సలు చాలా నీతిమంతుడిని, మరి దేవుడు ఎందుకో నాకు ఇలా పెట్టాడు, దేవుడు ఎందుకో మరి నాకే ఇలా ఇచ్చాడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా నీతి పనిచేయడం లేదు. వాళ్ళు కూర్చొని కానీ పరిశీలన చేసుకుంటే నీ హృదయ గర్వాన్ని బట్టే నీకేం జరిగిందంట, ఈ శ్రమ నీ మీదకి వచ్చింది, నీ హృదయ గర్వాన్ని బట్టి. మీకు ఇంట్లోనికి వచ్చిన ఈ శోధన, ఇప్పుడు ఏమేమైతే నేను విషయాలు చెప్పాను ఇవి తక్కువ. ఇంకా భార్యాభర్తల మధ్యలో గొడవలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, ఆస్తి గొడవలు, తగాదాలు, కోర్టు గొడవలు, ఏమైనా కానివ్వండి, నీ హృదయ గర్వాన్ని బట్టే నీకు ఇవి అలౌ చేయబడ్డాయి. ఆ గర్వము నువ్వు తగ్గించుకోవడానికి శ్రమలు ఒక రీజన్, అంతే కదా. శ్రమలో మనం నలిగిపోతూ ఉన్నప్పుడు కూడా మనం రెచ్చిపోయి గర్వించం, అప్పుడు తగ్గిపోతాం. మనం తగ్గిపోయి ఇప్పుడు ముందున్న పొగర ఉండదు, ముందున్న గర్వం ఉండదు, విరగ్గొట్టబడుతుంది. అప్పుడు నేను నా అనే అహం ఉంటుంది, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను సంపాదించగలను అనే ఒక పొగరు ఉంటుంది. నేను అన్నీ చూసుకోగలను, నాకెవ్వరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే పొగరు ఉంటుంది. నేను నా కష్టార్జితాన్ని నేను తింటున్నాను, ఎవడొచ్చి నాకు సలహా చెప్పాలి అనే పొగరు ఉంటుంది. ఈ గర్వము అణచబడడానికి కొన్ని మార్గాల గుండా ప్రయాణం చేసి నిన్ను ఆ పరిశోధకుడు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు యోబు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలగాలి. ఏమని? శోధింపబడిన పిమ్మట నేను సువర్ణము వలె మార్చబడతాను. దేవా, ఇదిగో ఈ శ్రమకాలంలో నేను ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ నాకు నేర్పించు అని అడగాలండి. ఖచ్చితంగా మనం ఎంత త్వరగా లోబడతామో అంత త్వరగా దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం. కొంతమంది లోబడతారు, వెంటనే దేవుడు విడుదల ఇస్తారు. విడుదల వచ్చిన తర్వాత మరలా ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతాయండి. ముందు ఇక్కడే ఉండేవి, పాపం ఇక్కడ కళ్ళు ఇక్కడ ఉండేవి. ఇప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి గోజాడి ఇలాంటి వర్తమానాలు విని పశ్చాత్తాపడినప్పుడు దేవుని కనికరం చాలా దగ్గరగా వచ్చేస్తుంది మనకి. ఆయన కోపపడేవాడు కాడు, కోపపడతాడు, కానీ ఆయన కనికరం వెంటనే మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి కనికరం వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు నేను నా ప్రార్థన ద్వారా పొందుకున్నాను, నేను ఎంత గొప్పవాడనో తెలుసా అని చెప్పి ఆత్మీయ గర్వము, ఈ లోకానుసారమైన గర్వము, అన్ని రకాల గర్వాలు వచ్చేసి మునుపు కంటే ఇంకా ఎక్కువ అధికమైనటువంటి దుర్మార్గుడిగా తయారైపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ శోధన కాలంలో వెళుతున్నారో వాళ్ళు ఇటు అటు తొట్టిల్లిపోకుండా, చాలామంది ఏం చేస్తున్నారు, మేము ఈ శోధన తట్టుకోలేం, ఈ అవమానం భరించే కంటే చచ్చిపోవడం మేలని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకి త్వరగా ప్రేరేపించబడే వాళ్ళు ఎవరంటే గర్విష్ఠులే ఎక్కువగా దానివైపు పరుగులు పెడతారు. ఎందుకంటే అహం దెబ్బతింటుందని, అవమానం తట్టుకోలేక. ఇంకొకళ్ళు ఇలా పాయింట్అవుట్ చేసి చూపిస్తే మేము తట్టుకోలేం. చాలామంది ఈ మాట అంటుంటారు, ఒక్క మాట అంటే మేము పడమండి, కావాలంటే దెబ్బ కొట్టండి. కానీ విన్నారా, పల్లెటూరి వాళ్ళు ఎక్కువ ఈ మాట మాట్లాడతారు. మేము మాట అంటే అస్సలు పడం, కావాలంటే ఒక దెబ్బ వేయండి అంటారు. ఏంటో దెబ్బేస్తే ఊరుకుంటారా? అసలు కొడితే ఊరుకుంటారా అండి? మాట అంటే పడనోడు అసలు కొడితే ఊరుకుంటాడా? ఎన్ని కోర్టులకి వేస్తాడో చెప్పలేము. ఇంకా మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్ళిపోతాడు వాడు. కానీ ఆ మాట వరసకి అదేదో గొప్ప అనుకుంటారు వాళ్ళు, అదేదో చాలా గొప్ప అనుకుని మాట అంటే నేను పడను అంటారు. నువ్వు పడి నువ్వు తగ్గించుకొని నువ్వు దీనత్వముతో ఉంటే అప్పుడు కదా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ ఘనత ఆయనకి యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు మీకు కారణమవుతుందంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. కంసాలి అగ్ని వలె ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. చాకలివాణి సబ్బు ఆయన. చాకలివాణి సబ్బు ఎలా ఉంటుందంటే ఫుల్ సోడాతో నిండి ఉంటుంది అన్నమాట. దాన్ని ఇలాగా వాష్ చేస్తే అసలు ఎంత మురికైనా పోతుంది. దాన్ని బండకేసి 2 బాదులు బాధేసరికి అది తెల్లగా వచ్చేస్తుంది. అందుకే దాంతో పోల్చుకున్నారు దేవుడు. అంతటి తెల్లగా మనల్ని చేయడానికి, అంతటి పరిశుద్ధంగా మనల్ని మార్చడానికి హృదయ పరిశోధకుడైనటువంటి యెహోవా మన హృదయాల్ని పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు,
పరీక్షిస్తున్నాడు. పరీక్ష లేనిదే ప్రమోషన్ ఎప్పుడూ కూడా రానే రాదు. కాబట్టి ఏ పరీక్ష ద్వారా మీరు పరీక్షించబడుతున్నారో చూసుకోండి కూర్చొని. ఈ పరీక్షల్లోనే ప్రభువా ఇంకా ఎక్కడ లోపం ఉందో చెప్పండి. నా ప్రార్థనలలో లోపమా, నా ప్రవర్తనలలో లోపమా, నా క్యారెక్టర్లో లోపమా, నా గర్వమా, అహంకారమా, ఏది నీకు ఆయాసకరంగా ఉందో అది నేను సరి చేసుకోవడానికి నీవిచ్చిన ఈ శ్రమకాలాన్ని బట్టి నీకు వందనాలని చెప్పాలి. హల్లెలూయా. యోబు అదే చెప్పాడు, నేను శోధింపబడుతున్నాను అనేది సత్యం. శోధింపబడిన పిమ్మట నేను సువర్ణంగా మార్చబడతాను అన్నాడు. ఆయన తెలిసి సత్యం. అందుకనే యోబు సువర్ణము లాంటి వాడంట. హల్లెలూయా. కాబట్టి ఇలా ఏ భక్తుడి జీవితం అయినా మీరు తీసుకోండి, శ్రమ శోధన లేకుండా వాళ్ళు రీచ్ అయినట్లు ఏమన్నా ఉందా బైబిల్లో? ఎవ్వరికీ లేదు. దానియేలుని చూసుకోండి, యోసేపుని చూసుకోండి, మోషేని చూసుకోండి, అబ్రహాము గారిని చూసుకోండి. ఎవ్వరూ కూడా శోధన కాలం ఎదుర్కోకుండా వాళ్ళు గురిని చేరినట్లుగా ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీకు నాకు ఏదో ఎంత సంభవించేస్తుందని భావించాల్సిన అవసరత లేదు. ఈ శోధన కాలంలో మనం నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనల్ని తీసి దేవుడు ప్రక్కన పెడతాడు. ఈ శోధన కాలంలో మనం గర్వం తగ్గించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి. ఒకవేళ నోటు దురుసుతనం ఉంటే అది తగ్గించుకోండి. ఇంకా ఏమేమి లోపాలు ఉన్నాయో, ఎందుకు ఈ అప్పులు నా జీవితంలోనికి ఎలా చేయబడ్డాయి అంటే, ఏమో నా జీవితకాలంలో ఎప్పుడూ కూడా దేవుని నామం పేరట ఎవ్వరికీ నేను సహాయం చేయలేదు. అప్పుడు ఎలా మరి? ఒక వ్యక్తికి చాలా భయంకరమైనటువంటి రోగం వచ్చింది. ఒనాసిస్ ఆయన పేరు. ఆ రోగం ఏంటంటే ఈ కను రెప్పలు ఇలాగా పడవంట. మనకి ఇలా అవుతున్నాయా? మనకు అందరికి ఇలా అవుతున్నాయి కదా. ఆయనకి కనురెప్పలు ఇలా అవ్వవు. అలాంటి రోగం వచ్చిందంట ఆయనకి. ఎంతో సంపాదించాడు, బిలియనీర్ అయిన. అలాంటి రోగం వచ్చినప్పుడు ఏ డాక్టర్ మేము ఎవరం ఏమీ కూడా చేయలేము. వైద్యులు ఏదైనా రోగం వచ్చినప్పుడు మేము ఏం చేయలేమండి. 100 మందిలో ఎవరో ఒకరికి వస్తుంది అని చెప్తారు వాళ్ళు. ఆ ఒకరు నువ్వే అంటారు. అప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఏమీ చేయలేము. వాళ్ళు ఏదైనా ఉంటే వైద్యం చేస్తారు కానీ స్వస్థపరిచేది మన దేవుడే. హల్లెలూయా. కాబట్టి అలాంటి సందర్భంలో అప్పుడు ఆయన ఏంటి తగులబడి చూసుకుంటున్నాడు, నేనేం చేయాలి. ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారంట, నీవు ఇదిగో ఇలా అనాథలకి, పేదలకి, విధవలకి ఇలాంటివన్నీ కూడా నీవు సహాయము చెయ్యాలి అని. అలాంటి సహాయం అందించి అన్ని ట్రస్టులకి, యొక్క అనాథ శరణాలయానికి, దీనికి దానికి అన్నిటికీ పంపించి ఆయన అన్నీ చేసిన తర్వాత అంటే ఈ ప్రాబ్లంతో ఉన్న ఆయనకి కొంత అలా జరిగింది. ఇంకొక భక్తుడు కూడా సేమ్ ఇలాగే ఆయన అనారోగ్యంతో మంచం మీద పడినప్పుడు ఆయనైతే తన ఆస్తిలో సగభాగం ముందే పేదలకి, అనాథాశ్రమానికి, ట్రస్టులకి రాసేసినప్పుడు అదే నెలలో చనిపోవలసిన ఆయన ఆ రోగశయ్య మీద నుంచి ఆయన లేచి స్వస్థపరచబడ్డం చూశాడంట. అప్పుడు ఆయన ఇప్పుడు చాలా పెద్ద సంస్థ ఇప్పుడు కూడా ఉంది. అంటే ఆయన లేరు, ఆయన జనరేషన్ తర్వాత ఇప్పటికీ కూడా ఆ సంస్థ ఉంది. అంటే నీవు బీదలను ఆదరించినప్పుడు ఎవడైతే బీదలను ఆదుకుంటాడో వాడిని నేను రోగశయ్య మీద నుంచి బయటికి లేపుతాననే వాగ్దానం ఉంది కీర్తనల గ్రంథంలో. అంటే ఇలాంటి నాకు రోగం వచ్చింది అంటే ఇలాంటిది ఏమైనా చేయాల్సింది మిగిలిపోయిందా? ఎప్పుడు లెక్క చూసుకున్నాడు? రోగం వచ్చినప్పుడే, ఇంట్లోనికి ఆ కీడు వచ్చినప్పుడే, నీకు అప్పు వచ్చినప్పుడే నీలో ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకోవడం. ప్రతిరోజు నేను పరిశీలించుకుంటాను, మరీ ఎక్కువగా పరిశీలించుకుంటున్నాను నేను. అంటే ఇంకా నాలో ఏమైనా కరెక్షన్ చేయడానికా ప్రభువా ఈ ఆలస్యం? ప్రతి దినము పరీక్షించుకుంటాను నేను ఎవరిని అన్నాను, ఏమైనా అన్నానా, ఎప్పుడైనా గర్వపడ్డానా, నేను అతిశయించానా, దాన్ని బట్టి అతిశయించానా, బిడ్డను బట్టి అతిశయించానా, అందాన్ని బట్టి అతిశయించామా, చదువుని బట్టి అతిశయించామా, దేన్ని బట్టి ఈ శోధన నాకు వచ్చింది, ఇంకా కొనసాగుతుందంటే నేనేం సరి చేసుకోవాలని ప్రతి దినము కూడా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడి, నిజంగా పశ్చాత్తాపపడి. కొంతమంది దొంగ పశ్చాత్తాపం ఉంటుంది. దొంగ పశ్చాత్తాపం చాలామందిలో ఉంటుంది. 70% దొంగలు ఉంటారు. ఊరికే ఏడుస్తారు ఆయన దగ్గర. అప్పుడు ఏడ్చి ప్రభువా ఏముందో చెప్పు ప్రభువా నాలో అని దొంగ పశ్చాత్తాపం పడిన తర్వాత నువ్వు బయటికి వెళ్తావు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో నిన్ను ఏదో అంటారు, వెంటనే ఎంత నోరేసుకుని పడిపోతావు నువ్వు. అప్పుడే చెప్పావు మరి దేవుడికి ఏం తగ్గించుకోవాలో చెప్పు ప్రభువా అంటే ఇదే తగ్గించుకోవాలని చెప్దాం అనుకున్నాడు ఆయన. అప్పుడు ఇంత నోరేసుకుని పడిపోతే ఇంకెందుకంటే అదే దొంగ పశ్చాత్తాపం. అదే ఎవరినైనా ఏమైనా నిన్ను అంటే ఊరుకోలేవు, అసలు నిన్ను బ్లేమ్ చేస్తే ఒప్పుకోలేవు, అసలు నీ ఫాల్ట్ ఏంటి అని నీకు ఎవరైనా చెప్తే ఊరుకోవు నువ్వు.
నువ్వు ఎటువంటి దానివో నీకు కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. అప్పుడు ప్రక్కనున్న సేవకులో, నీ ఇంటి వాళ్ళో, నీ భర్తో, నీ భార్యో, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు సరి చేసుకో అని చెప్తే ఎంత నోరు పెట్టుకుని, మరి దేవుడు ఎలా చెప్తాడు? అగ్ని వంటి ఆయన వాక్యము ద్వారా సేవకుల నుంచి నీతో మాట్లాడతాడు, లేకపోతే ప్రక్కనున్న మనుషుల నుంచి మాట్లాడతాడు. ఇప్పుడు ఆ వాడ మీదకి శ్రమ వచ్చేసింది. ఎందుకు 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 అని ఇప్పుడు పరిశీలించుకుంటున్నాడు షిప్ కెప్టెన్. ఏమని? ఇదిగో మీరు అందరూ ప్రేయర్ చేసుకున్నారా అని అడిగాడు అందరినీ. అడిగాడా లేదా? అప్పటి వరకు ముందు అడిగాడా? ఎక్కుతున్నప్పుడు టికెట్స్ ఇచ్చినప్పుడు అడిగాడా? టికెట్ ఇవ్వగానే అందరూ ప్రేయర్ చేసుకున్నారా అని అనలేదు. అప్పుడు గుర్తురాదు మనకి. శ్రమ వచ్చేసి అల్ల కల్లోలం అయిపోయి వాడ ఇంక దేనికో దానికి కొట్టుకుని గుద్దుకుని చచ్చిపోతారు. ఇంకా అన్నీ అయిపోతుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఇదిగో మీ దేవతలకు మీరు ప్రార్థన చెయ్యండిరా, లేవండిరా బాబు, ఏమైందో చూడండి, ఎవరు ఏ దేవుడికి కోపం తెప్పించారో అని అప్పుడు ఆయన పరిశీలించుకుంటున్నాడు. కిందకి వెళ్ళి చూస్తే ఒకడు ప్రార్థన చేసుకోవట్లేదు. నిజమైన దేవుణ్ణి కలిగిన వాడు ఆయనే యాక్చువల్గానే. అంటే శ్రమ శోధన వచ్చినప్పుడే పరిశీలించుకుంటామని చెప్పడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చూపించవచ్చు. కాబట్టి ఈ శోధన కాలం, శ్రమ కాలంలో ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాపం. దావీదుకి వచ్చింది నిజమైన పశ్చాత్తాపం, సౌలుకి వచ్చింది దొంగ పశ్చాత్తాపం. వీళ్ళిద్దరూ మనకు ఎదురుగా కనబడతారు. అప్పుడే దావీదు చెప్తాడు, నాయనా నువ్వు 2 సార్లు నా చేతులకి చిక్కావు, నువ్వు 2 సార్లు కూడా నేను ఎంత మాత్రం నీకు హాని చేయకుండా అభిషిక్తుని యెహోవా నామం పేరట ఏం చేయకూడదని, ఇదిగో ఎందుకు నన్ను ఇలాగ నువ్వు టార్చర్ పెడుతున్నావు, ఈ మిన్నిళ్ళని ఎందుకు కష్టపెడతావు, ఎలాంటి వాడిని నేను, నన్ను ఎందుకు కష్టపెడతావు, 2 టైమ్స్ నేను నిన్ను ఇలాగా రక్షించానని చెప్పగానే, అయ్యో దావీదు నాయనా ఎంత పొరపాటు అయిపోయింది, ఇలాగే మాట్లాడతాడు. చదివారా? అయ్యో దావీదు నాయనా ఒక్కసారి రా, నిన్ను కౌగిలించుకుంటానని పిలుస్తున్నాడు. మళ్ళీ పశ్చాత్తాపం అట అది. మరుక్షణం మళ్ళీ ఏం చేస్తాడంటే వీడిని గోడకేసి కొడితే ఒక్క దెబ్బకి అక్కడికి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఏముందండి ఆ పశ్చాత్తాపంలో? ఇలాంటి దొంగ పశ్చాత్తాపం ఇక్కడ కూర్చున్న మీలో కానీ, యూట్యూబ్లో వింటున్న వారిలో కానీ అనేక మందిలో ఉంటుంది. ఇది నాకు తెలుసు. కాబట్టి నాకు దొంగ పశ్చాత్తాపం వద్దు, సౌలు పశ్చాత్తాపం వద్దు. దావీదు పశ్చాత్తాపం 51వ కీర్తనలో ఒక నాతాను వచ్చి హెచ్చరిక చేస్తే, నిజం నేను తప్పు చేశాను, నేను వ్యభిచారం చేశాను, నేను తప్పు చేశాను, అలా అంత పశ్చాత్తాపం రావాలంటే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక రాజుకి ఎవరి మీదైనా అధికారం ఉంటుంది. నేను రాజునయ్యా, నాకు నచ్చిన దాన్ని తెచ్చుకుంటా అంటే ఎవ్వరు ఏం చేయలేరు. అలా అనలేదు. ఇదిగో నువ్వు కానీ ఇంకో చోట చెప్పావా నీ తల లేచిపోతుందని చెప్పలేదు. వీడినే చంపేస్తే అసలు నేను చేసినది సమాధి అయిపోతుంది అనుకోలేదు. ఇదిగో అని ఒక హెచ్చరిక దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన పశ్చాత్తాపముతో దావీదు ఎప్పుడైతే నింపబడ్డాడో దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడ్డాడండి. ఈరోజు నిజమైన పశ్చాత్తాపము నీ శ్రమలో, నీ శోధనలో, నీ ఈ ఇరుకు మార్గము గుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలి. ప్రతి ఒక్కరికి ఆ సీజన్ వస్తుంది. ఆ సీజన్ రావడం నీకు ఆశీర్వాదకరం. ఎందుకంటే తరువాత తప్పకుండా చిగురు పెడతావు నువ్వు, తప్పకుండా ఫలిస్తావు నువ్వు, తప్పకుండా పూత సువాసననిస్తుంది, తప్పకుండా నీ యొక్క ఉద్యానవనము పరిమళింపబడుతుంది. ఆ స్టేజ్లోనికి నువ్వు వెళ్ళాలంటే, యోబులాగా నువ్వు సువర్ణంగా మార్చబడాలంటే ఇప్పుడు వెళుతున్నటువంటి ఈ శ్రమలలో నీవు ఆనందించాలి, సంతోషించాలి, అధికంగా ప్రార్థించాలి. ఆదివారం మెసేజ్ మళ్ళీ వినండి. అందులో ఏం చేయాలి? దేవుణ్ణి, శ్రమలో దేవుణ్ణి వెదకాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. యథార్థత, ఏ ఏరియాలో నేను తప్పుగా ప్రవర్తించానో ఆ ఏరియాని మూసేసుకోవాలి. ఇదిగో లంచాలు ఉన్నాయా, అందుకే నా బిడ్డల జీవితాలు ఇలా ఉన్నాయి. లంచాలు తీసుకున్న వాళ్ళకి బిడ్డల జీవితాలు బాగోవు. మనం కనులెదుట ఇలా చూస్తూ ఉండగానే అలా పాడైపోతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. నేను చాలామందిని చూస్తూ ఉండగా ఆ లంచాలు తీసుకుంటారు, డబ్బులు ఉంటాయి, కానీ వారి జీవితంలో శాంతి, సమాధానం, బిడ్డల యొక్క జీవితాలలో ఒక సెటిల్మెంట్ ఏమీ ఉండదండి. ఏమైనా అది ఉందేమో పొరపాటుగా, పోనీ ఈ రోజు నుంచి నేను అది విడిచిపెట్టుకుంటున్నానయ్యా, నాకు అసలు వద్దు, అలాంటి డబ్బు వద్దు, అలాంటి జీవితం వద్దని కన్ఫెషన్ చేసుకున్నారనుకోండి, వెంటనే దేవుడు కనికరము చూపిస్తాడు. లేకపోతే ఇవన్నీ కూడా ఇంకా మరి కొనసాగుతాయి మన వెనకాల. హక్కుపూర్వకంగా శోధకుడు ఇదిగో ఈమెలో ఇది ఉంది కాబట్టి ఈమెను నేను వెంబడిస్తున్నానని దేవుడి దగ్గరే చెప్తాడంట. చాలా సందర్భాల్లో దర్శనాల్లో చూస్తూ ఉంటాం. నా గురించి కూడా ఇలా వేలు పెట్టి చూపించడానికి వెళుతూ ఉంటాడు. దర్శనాలు వచ్చిన దర్శనాలే చెప్తున్నా నేను.
ఇదిగో అక్కడ ఆ లోపం ఉంది, ఇక్కడ ఈ లోపం ఉందని వేలు పెట్టి ఇలా చూపించిన జడ్జిమెంట్. అలాంటి దర్శనాలు మన మీద ఇలా నింద నేరారోపణ అనుదినము చేస్తూనే ఉంటాడు. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నట్లు మనం జీవమార్గం వైపు నడుస్తున్నామా, పాతాళం వైపు వెళుతున్నామా అనేది ప్రతిరోజు పరిశీలించుకుని ముందుకు వెళితేనే కానీ ముందుకు వెళ్ళలేం. కాబట్టి మరి ఈరోజు ప్రభువా మా హృదయాలని పరిశోధించి వాడా నీకు వందనాలు. నీవు నన్ను పరీక్షించు, పరిశోధించు, తర్వాత పరిశీలించు, మేలైనది ఏదో నా యందు అది మాత్రమే జరిగించని దావీదు చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన, దొంగది కాదు. నిజమైన ప్రార్థన అనుదినము చేసుకునేటువంటి కెపాసిటీ మనకి ఉండాలి. ఖచ్చితంగా నిన్ను వెలగలదానిగా మారుస్తానంటున్నాడు. నీ విశ్వాసము ఆ విధంగా పరీక్షించబడుతుంది. అవన్నీ ఒట్టి మెటల్స్. ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కరిగిపోతాయి, అవన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి, అవన్నీ క్షయమైనవి. నీ యొక్క విశ్వాసం అక్షయమైనది. ఆయన వచ్చినప్పుడు ఆయన మెప్పు కలుగుటకై నీ విశ్వాసం అమూల్యమైన మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. పరీక్షించబడుతున్న వాళ్ళందరూ ధన్యులు. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనకిచ్చి మనల్ని పరిశీలించి తీసుకుని వెళుతున్నాడు. ఈ పరీక్షలో మనం నమ్మకస్తులుగా ఉండేలాగున అంతం వరకు దేవునికి నమ్మకస్తులుగా ఉండే కృప మనకి దేవుడు అనుగ్రహించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి నీకు వందనాలు. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నిజమే, మేము ఏ శోధన గుండా వెడుతున్నామో దానిలో మేము ఎంతో పాఠాలు నేర్చుకున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకున్నాం తండ్రి. ఇంకా పరిశీలించుకుంటున్నాము, ఇంకా పరిశీలించమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మేము దావీదు వలె 51వ కీర్తనలో దావీదు మాట్లాడినట్లు హిస్సోపుతో మమ్మల్ని కడగండయ్యా, హిమమంతా తెల్లగా మమ్మల్ని చేయండి. మాలో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా కలదేమోనని దేవా మరొకసారి మీ పాదాల దగ్గరికి మేమంతా వచ్చాము ఈరోజు ప్రభువా. దేవా అతి త్వరగా నీ బలిష్టమైన చేతుల క్రిందకి మేము వచ్చి నాయన కంప్లీట్గా పరిపూర్ణతలోనికి రావడానికి అవసరమైన కృప మేము పొందుకోవాలని ఆశపడుతూ నీ బలమైన సన్నిధి నాయన మాకు తోడుగా ఉండ దయచేసి నడిపించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి వినిన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.